కీలకమంట. యువ వికాసానికి సిబిల్ స్కోరు కీలకమైనటువంటి వార్త కనిపిస్తుంది. ఒక్కసారి అది చూస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ కీలకం కానుంది. దీనివల్ల గతంలో ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకొని తిరిగి చెల్లించని వారికి ఈ స్కీమ్ కింద లోను పొందే అవకాశం ఉండదు. అందుకోసం ప్రభుత్వం నిబంధనలు సిద్ధం చేసినట్టుగా సమాచారం అంట. దానికి అనుగుణంగానే రుణాల మంజూరు. స్కీమ్ మొత్తంకు 16.25 లక్షల దరఖాస్తులు, రుణాల రాయితీలకు కొత్త నిబంధనలు వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. సో ఇక రాజీవ్ యువ వికాసం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరూ తెలుసు రాజీవ్ యువ వికాసం అనేది గతంలో ఏప్రిల్, ఇది మే కదా, ఏప్రిల్ 14 వరకు చివరి తేదీ ఉండే. ఈ ఏప్రిల్ 14 వరకు ఎంతమంది దరఖాస్తు చేసుకురా? 16 లక్షల మంది అప్లై చేసుకురు. 6,000 కోట్ల రూపాయలతో 5 లక్షల మంది తెలంగాణలో ఉన్నటువంటి యువతీ యువకులకు ఉపాధి కల్పించడం కోసమే ఈ రాజీవ్ యువ వికాసాన్ని ప్రారంభించింది. మరి 14కు దరఖాస్తు స్వీకరణ ముగించి 14 నుంచి వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేసి కలెక్టర్ల నుంచి, ఇన్ఛార్జ్ మంత్రుల నుంచి, ఎమ్మెల్యేల వరకు అందరూ కూడా దీన్ని ఫిల్టర్ చేసి అర్హులను ఎవరైతే ఉంటారో వాళ్ళందరి జాబితాను ఎంపిక చేసి జూన్ 2వ తారీఖు నాడు ఆ జాబితాను బయట పెడతారు. ఏమని బయట పెడతారు? ఇక వీళ్ళు రాజీవ్ యువ వికాసానికి ఎలిజిబిలిటీ, వీళ్ళకు 4 లక్షల లోన్ శాంక్షను, వీళ్ళకి 50,000 శాంక్షను, వీళ్ళకి 2 లక్షల శాంక్షను అని చెప్పేసి వాళ్ళ జాబితాను 2వ తారీఖు బయట పెడుతుంది. మరి ఇప్పుడు ఇవాళ మే 6వ తారీఖు వచ్చినాం. ఇక మరి మే అంటే జూన్ ఇంకొక నెల రోజులు ఉండొచ్చు. గట్టి కొడితే నెల రోజులు ఉంటుంది. ఈ నెల రోజులలో ప్రాసెస్ ఉడవాలి, ఫైనల్ జాబితా తయారు చేయాలి. మరి ఎట్లా చేయాలి, ఎట్లా ఎలిమినేట్ చేయాలి? ఉన్నోడు లేనోడు అందరూ పెట్టుకున్నారు. అందరూ రాజీవ్ వికాసానికి అప్లై చేసుకురు. దీన్ని ఫిల్టర్ చేయడం కష్టమైంది ప్రభుత్వానికి. ఫిల్టర్లో భాగంగా అనేకమైనటువంటి కండిషన్స్ పెడుతున్నది. ఏమేమి పెడుతుంది? రేషన్ కార్డు కావాలని మొన్నటిదాకా చెప్పింది. తర్వాత ఇన్కమ్ ఉన్న సరిపోయానే. ఆ తర్వాత మళ్ళీ కండిషన్ పెట్టింది. గతంలో గొర్రెలు వచ్చినా, బర్రెలు వచ్చినా, గతంలో ప్రభుత్వ సంక్షేమ పథకం ఏదొచ్చినా కూడా వాళ్ళకు వర్తించదని చెప్పింది. సో అట్లా కొంతమంది తగ్గిపోయారు. గతంలో గొర్రెలు తీసుకున్న వాళ్ళు, బళ్ళు తీసుకున్న వాళ్ళు. సో వాళ్ళు ఎలిజిబుల్ కాదనగానే వాళ్ళ సంఖ్య తగ్గింది. రేషన్ కార్డు ఒక్కరికి, ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే, అంటే ఒక రేషన్ కార్డులో ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టింది. సో దాంతో కొంతమంది తగ్గిరు. ఎందుకు తగ్గిరు అని అడగొచ్చున్నాను. 10 ఏళ్ళ నుంచి కొత్త రేషన్ కార్డులే లేవు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. మా ఇంట్లో నేను మా అన్న ఇద్దరం డివైడ్ అయినాం. కానీ మా ఇద్దరి పేర్లు కూడా మా ఒకటే రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు మా ఇంట్లో ఒక్కరికే వర్తిస్తుంది. అది మా నాన్ననా, నేనా, మా అన్ననా, ఇద్దరికి కావాలి. మా అన్నకు కావాలి, నాకు కావాలంటే కాదు. ఒకటే రేషన్ కార్డు మీద ఒకరే దరఖాస్తుదారుకు రాజీవ్ వికాసానికి అర్హులు. సో ఇక్కడ కొంతమంది తగ్గిపోయారు. ఇక మరి మూడో ఆప్షన్, మూడో ఫిల్టర్ ఏంటంటే సిబిల్ స్కోర్. అసలు కథ ఇక్కడికి వచ్చింది, సిబిల్ స్కోర్. ఈ సిబిల్ స్కోర్ ఏంది? గతంలో ప్రభుత్వం నుంచి నువ్వేమైనా రుణాలు తీసుకుని మరి ఎగ్గొట్టినవా, కరెక్ట్ కట్టినవా, తీసుకున్నటువంటి పరిస్థితుల్లో నీ ఈఎంఐలు ఏమైనా ఉంటాయి కదా, ఇన్స్టాల్మెంట్లు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇవి ఇప్పుడు రాజీవ్ యువ వికాసంలో కీలకంగా మారబోతున్నాయట. ఈ సిబిల్ స్కోర్ గురించి నేను కొత్తగా యువతకు చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది ఈ మధ్యకాలంలో ఐఫోన్లు అని చెప్పేసి, బైకులు అని చెప్పేసి, కార్లు, లేకపోతే హోమ్ లోన్స్, ఇక చెప్పుకోకపోతే ఫ్రిడ్జ్లు, ఏసీలు, అన్ని ఎలక్ట్రికల్ వస్తువులని కానీ నిత్యావసరానికి సంబంధించినటువంటి మొబైల్స్ లాంటి అన్ని వస్తువులు కూడా ఈ మధ్యకాలంలో ఈఎంఐలనే కొంటున్నారు అందరూ. 0 డౌన్ పేమెంట్ కింద 20,000 జీతం వచ్చినప్పుడు కూడా 0 డౌన్ పేమెంట్ పెట్టుకోవాలి. ఫోన్ కొనాలి, ఐఫోన్, బండి కొనాలి, కారు కొనాలి, ఇక లోన్లు తీసుకోవాలి. నువ్వు ఈ లోన్లకు వీటికి అన్నిటికి పోయినప్పుడు వాడు ఫస్ట్ ఏమడతాడు? అన్న ఏం సంగతి, నీది సిబిల్ స్కోర్ మంచిగానే ఉన్నదా, ఒకసారి నీ పాన్ కార్డు అంటాడు. టకా పాన్ కార్డు నెంబర్ కొడతాడు, ఆధార్ కార్డు నెంబర్ కొడతాడు, మొత్తం చెక్ చేస్తాడు. అన్న నీ సిబిల్ స్కోర్ లేదే, నీకు కష్టమే, ఇక నీకు వచ్చుడు కష్టమే, నీది 0 డౌన్ పేమెంట్లా, మా దాంట్లో అయితే లోన్ రాదని బజాజాడో లేకపోతే హెచ్డిఎఫ్సిడో ఇంకోడో చెప్తాడు, వేరే దగ్గరికి బొమ్మంటాడు. సో సిబిల్ స్కోరు మినిమం మెయింటైన్ చేయాలి. మినిమం ఈఎంఐలు టైం టు టైం కడితేనే నీ సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఉంటుంది. ఎంతనే అదే 750 ఉండాలన్నా, మినిమం 750 ఉండాలట సిబిల్ స్కోర్. నాకు కూడా క్లారిటీ లేదు, బట్ 750 ఉండాలి. ఈ 750 సిబిల్ స్కోర్ లేకపోతే వాడు నీకు లోన్ ఇవ్వడు. నీకు టీవీ రాదు, ఫ్రిడ్జ్ రాదు, నీకు ఇక ఏసీ రాదు, ఏది రాదు. ఆ సిబిల్ స్కోర్ ఉంటే వాడు 0 డౌన్ పేమెంట్లా కళ్ళకు అద్దుకొని నీ ముంగల వాడు ఫోన్ పెడతాడు, ఏసీ పెడతాడు, అన్నీ పెడతాడు. నెల ఈఎంఐ వసూలు చేసుకుంటాడు. ఓ నెల తప్పితే ఇక ఇంట్రెస్ట్ పెంచుకుంటూ కూడా పోతాడు. సో అట్లా ప్రైవేట్ వాళ్ళు సిబిల్ స్కోర్లు ఎట్లయితే పెడుతుర్రో బజాజ్ గిజాజు, ఇక ప్రభుత్వం కూడా నీ సిబిల్ స్కోర్ కరెక్ట్ ఉందా లేదా, నువ్వు గతంలో తీసుకున్న ప్రభుత్వ రుణాలని సకాలంలో చెల్లించడమా లేదా అనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. అట్లా సిబిల్ స్కోర్ క్లియర్ ఉన్న వాళ్ళకి మాత్రమే రాజీవ్ యువ వికాస్ కింద 4 లక్షలు 3 లక్షలు ఇస్తారట. ఇట్లా సిబిల్ స్కోర్ చక్కగా లేక
ప్రభుత్వాన్ని సతాయించిన వాళ్ళకు రాజు వికాస్ లేదు. ఇది ఇట్లా 3-4 ఫిల్టర్లు చేసి ఫైనల్ జాబితాను ఇక జూన్ 2వ తారీఖు నాడు ప్రకటిస్తుందట. ఇది మొత్తం రాజు వికాస్ సంబంధించినటువంటి ముచ్చట. ఇంకేమున్నాయి ఇక డాక్టర్ వీడియో కాల్ చదివిన ఇక్కడ 439 ఎకరాలపై అక్రమ నిషేధాజ్ఞలంటూ వార్త కనిపిస్తున్నది. రంగారెడ్డి జిల్లా గోపన్నపల్లిలో జిల్లా కలెక్టర్కు తహసీల్దారు ప్రతిపాదనలట. జిల్లా కలెక్టర్కు ఓ తహసీల్దార్ ప్రతిపాదనలు పంపించాడు. ఏమని పంపించిండు? నోటిఫికేషను డ్రాఫ్టు ప్రభుత్వ సిఫారసులు లేకుండానే